హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. ఈరోజు నేను మీ అందరి ముందుకు ఒక ఇంపార్టెంట్ వీడియోతోని మీ ముందుకొచ్చాను. సో, అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా నేను ఒక చిన్న స్టోరీని మీకు చెప్తాను. 18th సెంచరీలో చార్లెస్ బార్బేర్ అనే వ్యక్తి 12 డాటెడ్ సిస్టమ్తో ఒక కోడింగ్ అనేది తయారు చేశాడు. ఇది టోటల్గా ఎంబెడెడ్ సిస్టమ్గా ఉంది. అంటే ఉబ్బెత్తుగా ఉన్న డాట్స్. సో ఈ డాట్స్ని టచ్ చేస్తూ వాళ్ళలో ఉన్న సైనికులు వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి అని చెప్పేసి ఈ 12 డిజిట్ డాటెడ్ సిస్టమ్తో వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. సో తర్వాత వచ్చిన బ్రెయిలీ బార్బేర్ ఏదైతే క్రియేట్ చేశారో 12 డిజిట్ డాటెడ్ సిస్టమ్ని తను 6 డిజిట్కి కుదించాడు. 6 డిజిట్ని కుదించడం వల్ల ప్రస్తుతం మనం అందరూ చదువుకుంటున్న బ్రెయిలీగా అది ఇప్పుడు ఉంది. సో ఈ బ్రెయిలీలో ప్రతి లాంగ్వేజ్లోనూ అందులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చదువుకోవడానికి రాయడానికి వెసులుబాటుగా ఉంది. సో బ్రెయిలీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాయడానికి చదువుకోవడానికి మాత్రమే కాకుండా ప్రస్తుతం వారు మ్యూజిక్ నేర్చుకోవడానికి కానీ సంగీతం నేర్చుకోవడానికి కానీ ఇలా ఎన్నో రకాలుగా బ్రెయిలీని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు బ్రెయిలీలో చదువుకోవడానికి రాయడానికి మాత్రమే ఉంది, కానీ చిత్రపటాలు బొమ్మలు గీయడానికి ఒక లిపి అంటూ లేదు. సో ఆ లిపిని ప్రస్తుతం మనము తయారు చేసుకోవడానికి నేను ఒక డాటెడ్ సిస్టమ్ని సేమ్ బ్రెయిలీలోనే వాళ్ళ బ్రెయిలీ ప్యాడ్లోనే రాసుకునే వీలుగా తయారు చేశాను. సో ఈ బ్రెయిలీ కోడింగ్కి సంబంధించింది ఆర్ట్ పేరు బాలాగా పెట్టుకున్నాను. సో బాలా అంటే బ్రెయిలీ యాక్సెసిబుల్ లిఫ్టింగ్ ఆఫ్ ఫింగర్స్ ఆర్ట్ అని అర్థం. సో ఈ బాలాని మనము ఏ విధంగా వేయాలి, ఈ ఆర్ట్ని మనం ఏ విధంగా వేయాలనేది నేను కోడింగ్ కూడా ఇచ్చాను. సో ఆ కోడ్స్ని మనం ప్రాపర్గా మన బ్రెయిలీ ప్యాడ్లోనే మనం ఎటువంటి మెటీరియల్స్ కానీ ఎటువంటి వస్తువులు కానీ కొనాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉన్న బ్రెయిలీ ప్యాడ్లోనే అందులో రాసే బ్రెయిలీ ప్యాడ్లోనే స్టైలస్ సహాయంతో మనం ఆ ప్యాడ్లో ఎక్కడెక్కడ పొజిషన్స్ ఉన్నాయో అక్కడ డాట్స్ని మనము స్టిక్ చేస్తే సరిపోతుంది. సో అలా మనం బ్రెయిలీలో మ్యాప్స్ని వేయడానికి ప్రస్తుతం అయితే మనం వేయడానికి పాసిబిలిటీ ఉంది. 3 years బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను. నేను మీకు ఆర్టికల్ చూపిస్తున్నాను. సో ఇందులో మనం పర్టికులర్గా గమనించినట్లయితే అందులో ఏముందో మీరు ఒకసారి క్షుణ్ణంగా చూడండి. ఇందులో బ్రెయిలీలో వెసులుబాటు లేదు అన్నట్టుగా రాశారు ఆర్టికల్స్లో. ఎందుకంటే చిత్రపటాలు బొమ్మలు గీయడానికి బ్రెయిలీని తీసుకొని వేయలేమన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఉంది. సో ఐఐటి వాళ్ళు ప్రచురించిన ఆ పుస్తకం చాలా హై ఎక్స్పెన్సివ్గా ఉంది. గవర్నమెంట్ ప్రచురించిన పుస్తకం ఖరీదు దాదాపు ఇంత మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. సో ఇంత ఖరీదై ఉంది కాబట్టి సో ఆ పుస్తకం కూడా ప్రతి చోట అవైలబుల్గా అనేది ఉండదు. ఈ పుస్తకం ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు ఒక 30 పైగా స్కూళ్ళు ఉంటే అందులో కేవలం ఒక స్కూల్లో మాత్రమే ఒక పెద్ద స్కూల్లో మాత్రమే ఆ బుక్ మాత్రం ఉంది. సో ఆ బుక్ కూడా చాలా పెద్దదిగా ఉంది. మనం 2 చేతులు చాస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దదిగా ఉంటుంది ఆ బుక్. సో ఆ బుక్లో ఉన్న కంటెంట్ ఏ విధంగా ఉంది అంటే మనం పైన లప్పం పూస్తాం, ఐడియా ఉంది కదా, లప్పం పైన ఫ్లోరింగ్ వేస్తాం కదా. సో ఆ లప్పంతో తయారు చేసిన పుస్తకం. అందులో బ్రెయిలీలో పొజిషన్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి బ్రెయిలీలో మాత్రమే రాశారు, కానీ పూర్తిగా బ్రెయిలీలో అయితే లేదు. అయితే గవర్నమెంట్ ప్రచురించిన పుస్తకం ఖరీదు అలా ఉంది, కానీ ఇందులో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఈ పుస్తకం ప్రచురించారు, కానీ అందులో ఉన్న మ్యాప్స్ని మాత్రం వాళ్ళంతటి వాళ్ళు వేయడానికి పాసిబిలిటీ లేదు. సో మనలో గవర్నమెంట్కి మనకి ఉన్న వ్యత్యాసాలు నేను ఇప్పుడు మీ ముందుకు చెప్తాను. పుస్తకం చాలా పెద్దదిగా ఉంది, సో కన్వీనియంట్గా లేదు. సెకండ్ పాయింట్, పుస్తకము ఖరీదు అనేది ఎక్కువగా. థర్డ్ పాయింట్, ఈ పుస్తకము అన్ని చోట్ల అవైలబుల్గా కూడా ఉండదు. సో ఒక లిమిటెడ్ ప్లేస్లో మాత్రమే ఉంటుంది. దాన్ని క్యారీ చేసుకోవడానికి అంత ఈజీ కాదు. అండ్ దాంతో మనంతటా మనం వేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో మన పుస్తకం ఎలా ఉంటుంది అంటే ఇది మనము చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే మనము ఈ పుస్తకాన్ని తయారు చేసుకోవడం మన చేతుల్లో మనమే తయారు చేసుకోవడం, టోటలీ హ్యాండ్మేడ్ బుక్. అండ్ సెకండ్, ఇది క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కడికైనా చిన్న కవర్లో పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. థర్డ్ పాయింట్, ఇది చాలా తక్కువ ధరకే మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి అది మన చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, ఇప్పటి వరకు
వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా వేసిన డయాగ్రామ్స్ అంటూ ఏవీ లేవు. అది కూడా వాళ్ళ బ్రెయిలీలో. సో వాళ్ళ చేతులతో వాళ్ళే ఏ వస్తువుని కొనకుండా వాళ్ళ బ్రెయిలీ ప్యాడ్ల స్టైలస్తో బ్రెయిలీలోనే మ్యాప్ వేయడానికి సాధ్యపడుతుంది. ఇవి ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యాంశాలు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ పుస్తకాన్ని అక్రిలైట్ షీట్ ద్వారా తయారు చేసుకున్నాను. సో అది ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రెయిలీ ప్యాడ్ అంటారు. సో దీన్ని స్టైలస్ అంటారు. దీని సహాయంతోనే ఈ ప్యాడ్లో మనం డాట్స్ సిస్టమ్ని ఇలా నొక్కి ఆ డాట్స్ని ఎంబెడెడ్ అయిన డాట్స్ని మనము చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇందులో మీరు చూస్తున్నట్టు ప్రతి సెల్లో 6 డాట్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. మనము దీన్ని నంబర్ 1గా అనుకుంటాం. 2, 3, 4, 5, 6 ఇలా మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి నంబరింగ్ ఇచ్చుకుంటా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ చదివేటప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి సాధారణంగానే చదువుతాం. సో బ్లైండ్ స్టూడెంట్స్ రాసేటప్పుడు మాత్రం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాస్తూ వెళ్తారు. చదువుకునేటప్పుడు మాత్రం రివర్స్లో చదువుతారు. ఆ విధంగా ఉంటుంది బ్రెయిలీ ప్యాటర్న్. సో ఇది బ్రెయిలీ ప్యాడ్ అండ్ దిస్ ఇస్ ద స్టైలస్. సో మనం ఒక పేపర్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫిక్స్ చేసుకొని ఈ స్టైలస్తో మనము ఈ విధంగా మనం పెట్టుకొని ఇలా రాసేటప్పుడు మనం రైట్ సైడ్లో లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. సో మనం ఈ విధంగా గట్టిగా నొక్కుతూ ఉంటే అవి డాటెడ్ సిస్టమ్ లాగా మారి ఇలా లోపల నుంచి తీస్తే మనం ఇక్కడ ఉన్న ఒక డాట్స్ని ఉబ్బెత్తుగా ఉన్నాయి మనం గమనించవచ్చు. సో ఇది వాళ్ళకి ఉన్న ఒక లాంగ్వేజ్ కోడింగ్ సిస్టమ్. సో ఇందులో ఉన్నదే నేను ఇలా టోటల్గా మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసి ఈ మ్యాప్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఇదొక నిజామాబాద్. మేము ప్రస్తుతం నిజామాబాద్ కాబట్టి మాది ఇంతకుముందు మాది నిజామాబాద్, ప్రస్తుతం కామారెడ్డి. సో ఇది పాత నిజామాబాద్లో ఉన్న మ్యాప్. సో ఈ విధంగా మ్యాప్స్ని మనం వేయచ్చు. ఇది కలర్ఫుల్గా కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇది 3D రిలేటెడ్ మ్యాప్. మనం ఒకవేళ దీన్ని లైట్ కింద ఫోకస్ చేసి పెడితే ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా నార్మల్ మ్యాప్ని మనం ఒక 3D మ్యాప్లో చూడాలంటే ఇలా ఒక లైట్ కింద పాస్ వస్తే డాట్స్ ఒక చిన్న షాడోని మనం గమనించవచ్చు. సో ఆ షాడోని మనం ఈ విధంగా లైట్ కింద పెడితే అది మనం ఏ విధంగా చూస్తున్నాం ఆ షాడోని మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మనము ఒక మ్యాప్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అలాగే నేను చాలా మ్యాప్స్ని ఈ విధంగానే తయారు చేసి ఉంచాను. వాటన్నిటిని మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది మన తెలంగాణ మ్యాప్ని ఈ విధంగా వేశాను. సో డాట్స్ని మనం క్షుణ్ణంగా చూస్తే అది ఏ విధంగా ఉబ్బెత్తినట్టుగా ఉన్నాయో మీకు గమనించవచ్చు. ఇది మనం ఒక స్థావరాల్లాగా ఒక గోడలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ విధంగా చూస్తే మనం లైట్ ఎఫెక్ట్కి ఇలా కనిపిస్తుంది. సో నార్మల్గా చూస్తే ఇది అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఈ విధంగా చూసినట్లయితేనే అది పర్టికులర్గా దాని బార్డర్ అనేది మనం క్షుణ్ణంగా చూడొచ్చు. ఇలా నేను కొన్ని స్కూల్స్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అవుతుందా కాలేదా అనేది చెక్ చేశాను. సో కొందరు ఈ విధంగా నేను చెప్పిన కోడింగ్ని మధ్యలో వేస్తూ ఇలా వచ్చాయి మ్యాప్స్. సో ఫైనల్ ప్రోడక్ట్గా కొందరు మహేష్ అనే అబ్బాయి చాలా బాగా వేశాడు, చాలా బాగా ట్రై చేశాడు. ఇక్కడ కింద తన పేరు కూడా రాసుకున్నాడు. నేను ఇక్కడ మనకి గుర్తుండడానికి అని చెప్పేసి పైన తన పేరు రాశాను. బ్రెయిలీలో కాబట్టి ఇక్కడ ఏం రాశారో మీకు తెలియకపోవచ్చు. సో అందుకే నేను ఇక్కడ రాయించాను. సో తను ఇలా ఇండియా మ్యాప్ని కొంచెం పోయినా కూడా తను వెల్ అటెంప్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇలా చాలామంది వేశారు, వాళ్ళ పేర్లు కూడా నేను పైన రాయించాను. తను శ్రీలేఖ. సో ఈ విధంగా మ్యాప్ని తను పర్ఫెక్ట్గా వేసింది, ఇండియా మ్యాప్ని. తను కూడా ఈ అమ్మాయి కూడా బాగా వేశారు మ్యాప్ పర్ఫెక్ట్గా. పేరు రాయడం మర్చిపోయారు, కానీ ఇందులో మనం డాట్స్ ప్లేసెస్ని జమ్మూ కాశ్మీర్ కానీ ఇలాంటి ప్లేసెస్ని తను ఈజీగా మార్క్ చేసినట్టు మనం గమనించవచ్చు. సో ఈ చాలామంది స్టూడెంట్స్ దగ్గర నేను ఇలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వాళ్ళు ఎలా వేశారు ఏంటి అనేది. ఇలా చాలా మ్యాప్స్ని నేను వాళ్ళతో వేయించాను స్కూల్స్లో. మీరు చూసుకోవచ్చు స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళు మిస్టేక్స్ చేశారో మళ్ళీ దాన్ని నేను కరెక్ట్ చేసి చెప్పాను. ఇలా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేశారు. పాసిబిలిటీ అయితే అయింది. చివరికి నేను మీకు ముందు చూపించిన మ్యాప్స్లో చాలా గొప్పగా వేశారు వాళ్ళు. ఇది వాళ్ళు వేసిన మ్యాప్లలో ఒక మ్యాప్. ఇది డాటెడ్ సిస్టమ్కి నేను కలర్ఫుల్గా ఒక కలరింగ్ కోటింగ్ ఇచ్చాను. సో ఇది తెలంగాణ కళాతోరణం. సో ఇది చాలా బాగా వేశారు. సో నేను ఎటువంటి కలర్స్ అని మనం లోపల కలర్స్ యూజ్ చేయకుండా కేవలం డాట్స్ మీద మాత్రమే ట్రై చేసి చూస్తే కూడా ఇలా ఇంత బాగా వచ్చింది. సో మనం చూపు లేకపోయినా కూడా ఎవరి సహాయం తీసుకోకుండా వాయిస్ని వింటూ మ్యాప్ని ఇలా వేయడానికి పాసిబిలిటీ ఉంది మన బ్రెయిలీలో. సో ఇది నేను తయారు చేయించుకున్న పుస్తకం. యాక్చువల్గా ఇది బుక్ అంటే మీకు కూడా కొంచెం ఇలా నమ్మబుద్ధి కావట్లేదు కదా. సో నేను ఇది అక్రిలైట్ షీట్తో తయారు చేసుకున్నాను. ఎందుకు ఇలా తయారు చేసుకున్నాను అంటే ఇది బుక్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని అండ్ ఇది సేఫ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ తక్కువ ఖర్చులోనే ఎంత స్టాండర్డ్ కింద పడ్డా కూడా ఏం కాదు మనకి.
సో ఈ విధంగా ఉంటుంది బుక్. లోపల మనం ఈ లోపల బ్యాటరీస్ అమర్చుకోవడానికి ఒక లైటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాను. మనం సాధారణంగా పుస్తకాలలో లైటింగ్ అనేది ఉండదు. ఇలా మనం చీకట్లో మనం నార్మల్స్ కాబట్టి వెలుతురులో చదవగలుగుతాం. ఒకవేళ మనం చీకట్లో ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో ప్రస్తుతం 3 బ్యాటరీ సెల్స్‌తో మాత్రమే ఉంది. నేను ఇంకా దీనికి అదనంగా ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పేసి ఛార్జింగ్ పాయింట్‌ని కూడా దీనికి క్రియేట్ చేసి పెడుతున్నాను. సో ఇదొక ఛార్జింగ్‌ది మనం అవైలబుల్‌గా ఉంటుంది. సో ఇందులో మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకొని మనం దీన్ని లైట్ ఆన్ చేసుకొని ఇది క్లోజ్ చేసుకొని మనం ఈ బుక్ షెల్ఫ్‌ని ఇలా ఓపెన్ చేసుకుంటే కూడా మనకు లైట్ ద్వారా అందులోపల ఉన్న డాట్స్‌ని అండ్ డయాగ్రామ్ అనేది క్లియర్‌గా విజువలైజ్ చేయొచ్చు. సో ఇది నేను క్లియర్‌గా ఆఫ్ చేసి మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్‌ని కూడా షేర్ చేస్తాను. సో ఈ పుస్తకాన్ని అయితే నేను ఇలా తయారు చేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా దీనికి సంబంధించిన మ్యాటర్ని అయితే పెట్టాను. సో ఇది మొట్టమొదటి పుస్తకం. అందులో చిత్రపటాలు గుర్తించడానికి కోసం మాత్రమే కాదు, వేయడానికి కూడా రూపొందించబడింది. ఈ పుస్తకంలో తప్పులుంటే మన్నించండి అని రాశాను. మనం ఈ ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఇలా మ్యాప్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని మ్యాప్స్ని దీనికి సంబంధించిన కోడింగ్ కూడా వెనక సైడ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చుట్టూ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంది. మనం ఈ పుస్తకాన్ని కొద్ది దూరం నుంచి వరకు కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా నేను దీనికి రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఇచ్చాను. సో ఇది మనం నొక్కగానే ఇలా లైట్స్ అనేది ఆన్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు చీకట్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చో చూపిస్తాను లైట్స్ ఆఫ్ చేసి. సో ఈ రిమోట్లో ఇలా బటన్ సిస్టమ్స్ ఉన్నాయి. టైమర్ మనం ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ టైమర్ ఏంటంటే ఇవి ఒక్కొక్క మోడ్స్ అన్నట్టు. అవి డిఫరెంట్‌గా వెలుగుతాయి లైట్స్ అనేవి. ఇందులో బ్రైట్‌నెస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చీకట్లో ఎలా మనం చదవగలచ్చో నేను క్లియర్ కట్‌గా చూపిస్తాను. క్లియర్‌గా వాచ్ చేయండి. సో ఇప్పుడు నేను లైట్స్ ఆన్ చేస్తున్నాను లోపల. సో ఇది నార్మల్ మోడ్. బుక్ లోపల లైట్స్ ఇలా వెలగడం మీరు చూస్తున్నారు. సో ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా మనకి బుక్‌లో క్లియర్ కట్‌గా నైట్లో మనకి విజువలైజ్ చేసే విధంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. డాట్స్ని కూడా ఇది బ్రైలీలో క్రియేట్ చేయబడిన డాట్స్. సో ఈ డాట్స్ అనేది మనం ఒకవేళ చూస్తే అది రియల్ మ్యాపా కాదా అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ప్యాటర్న్లో మాత్రమే డాట్ సిస్టమ్ అనేది ఉంది. సో ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే డాట్స్ అనేది మనం విజువలైజ్ చేయొచ్చు. ఇందులో ఒక్కొక్క డిఫరెంట్ మోడ్స్ని మనం చెక్ చేసుకుంటే ఈ విధంగా 3D మ్యాప్ని మనం క్లియర్గా చీకట్లో చూడొచ్చు. ఆ కలర్ అనేది చేంజ్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. సెకండ్, ఇలా మనం డిఫరెంట్గా ఈ మ్యాప్స్ని నైట్ విజన్లో చాలా క్లియర్గా 3D డిజిటల్ మ్యాప్గా మనం మార్చుకొని చదువుకోవచ్చు.